అహ్మదాబాద్లో ఫుడ్ డెలివరీ చేసే ఉద్యోగి కస్టమర్ ఆర్డర్లోని ఆహారాన్ని తినడం కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. జూన్ 20న రాత్రి 10:50 సమయంలో అహ్మదాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. శ్రీతేజ్ సూపర్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాలరాజన్ ఈ వీడియోను లింక్డ్ఇన్లో షేర్ చేయడంతో ఈ విషయం మరింత వెలుగులోకి వచ్చింది. వీడియోలో కనిపించిన ఫుడ్ డెలివరీ వ్యక్తి అపార్ట్మెంట్లో ఎలివేటర్లోకి ప్రవేశించి కొన్ని ఫ్లోర్ల బటన్లను నొక్కాడు. ఎలివేటర్ ఒక ఫ్లోర్ వద్ద ఆగిన తర్వాత అతను కస్టమర్ ఆర్డర్ను తెరిచి అందులోని కొంత ఆహారాన్ని తిన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాకింగ్ని ఆహారం పెట్టి డెలివరీ కొనసాగించాడు. ఎవరైనా ఆకలితో ఇలా దొంగతనం చేయాల్సి వస్తే ఎక్కడో వ్యవస్థ లోపం ఉన్నట్లే. అసలు సమస్య ఏమిటి? అతని ఆలోచన లేక తక్కువ జీతమా? డెలివరీ సంస్థలు నిజంగా మనుషులు బ్రతికేందుకు సరిపడా జీతాలు ఇస్తున్నాయా? దీనికి బాధ్యత ఎవరిది? ఆ వ్యక్తిదా, సంస్థదా, లేక మొత్తం వ్యవస్థదా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సంఘటన ఫుడ్ డెలివరీ రంగంలోని లోపాలను, ఉద్యోగుల సంక్షేమాన్ని, కస్టమర్ల హక్కులను మరోసారి తెర ముందుకు తీసుకొచ్చింది.